మీరు ఐఫోన్‌ని కరెక్ట్‌గా చార్జ్ చేస్తున్నా అని అనుకుంటున్నారా? బట్ ఈ 5 మిస్టేక్స్ చేస్తే మీ ఐఫోన్ బ్యాటరీ లైఫ్ ఫాస్ట్‌గా డ్యామేజ్ అవుతుంది. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు డే 5 ఆఫ్ ఐఫోన్ టిప్స్ సిరీస్. ఈరోజు మనం ఛార్జింగ్ పెట్టడంలో చేసే 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి చూద్దాం. మిస్టేక్ నంబర్ 1, డైలీ 100 వరకు ఛార్జింగ్ పెట్టొద్దు. దీనివల్ల ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. అలాగే బ్యాటరీ హెల్త్ కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. అయితే ఎంతవరకు ఛార్జింగ్ పెట్టడం బెస్ట్ అంటే 20 బిలో తీసుకురాకండి. అలాగే 80 అబోవ్ కూడా తీసుకెళ్ళొద్దు. మీరు ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు మాత్రమే 80% కన్నా అబోవ్ ఛార్జింగ్ పెట్టండి. అది కూడా 95% లోపు మాత్రమే ఛార్జింగ్ చేసుకోండి. మిస్టేక్ నంబర్ 2, ఓవర్ నైట్ ఛార్జింగ్. మీ ఐఫోన్‌ని నైట్ మొత్తం ఓవర్ ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ లోపల, బ్యాటరీ లోపల హీట్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా ఐఫోన్‌కి ఎంత ఆప్టిమైజేషన్ ఉన్నప్పటికీ కూడా బ్యాటరీలో మాల్ ఫంక్షనింగ్ జరిగి కొన్ని సార్లు బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మిస్టేక్ నంబర్ 3, అండ్ ఇది అందరూ కామన్‌గా చేసే మిస్టేక్. అదేంటంటే ఐఫోన్‌కి డూప్లికేట్ ఛార్జర్స్ అలాగే డూప్లికేట్ కేబుల్స్ వాడటం. దీనివల్ల మనం పెట్టే థర్డ్ పార్టీ ఛార్జర్స్ ద్వారా ఐఫోన్‌కి లో వోల్టేజ్ లేదా కొన్ని సార్లు హై వోల్టేజ్ పాస్ అవ్వడం వల్ల బ్యాటరీ హెల్త్ అనేది చాలా వరకు పీక్స్ డౌన్ అయిపోతుంది. సో, మాక్సిమం వీలైనంత వరకు ఒరిజినల్ ఛార్జర్స్‌ని అలాగే ఒరిజినల్ కేబుల్‌ని యూజ్ చేయండి. వీలైతే సర్టిఫికేషన్ ఉన్న కేబుల్స్‌ని యూజ్ చేసినా పర్లేదు. మిస్టేక్ నంబర్ 4, ఛార్జింగ్ టైంలో ఫోన్ యూజ్ చేయడం. ఇది చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ చాలా వార్మ్ అవుతుంది. ఈ టైంలో మీరు గేమ్ కానీ, టాస్కింగ్ కానీ చేస్తే ఫోన్ మీద బాగా హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఇది బ్యాటరీయే కాదు, చాలా కేసెస్‌లో మదర్ బోర్డ్‌ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి మదర్ బోర్డ్ కనుక వర్క్ అవ్వడం ఆగిపోతే ఇక మీరు ఆ ఫోన్‌ని రిపేర్ చేపించినా వేస్ట్. మిస్టేక్ నంబర్ 5, ఈ సమ్మర్‌లో అందరూ ఫోన్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అందులోనూ మీరు అవుట్‌డోర్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీరు అవుట్‌డోర్‌లో యూజ్ చేయడం వల్ల ఫోన్ మీద డైరెక్ట్‌గా సన్‌లైట్ పడి ఫోన్ స్క్రీన్, అలాగే బ్యాటరీ మరియు మదర్ బోర్డ్ 3 ఒకేసారి హీట్ అవ్వడం వల్ల ఫోన్ అనేది టెంపరరీగా స్టక్ అయిపోతుంది. సో, ఈ 5 మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి ఛార్జింగ్ పెట్టే విషయంలో, అలాగే ఫోన్ యూజ్ చేసే విషయంలో. ఇది స్మాల్ వీడియోనే అయ్యుండొచ్చు. కానీ దీంట్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తున్నారో. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఐటెక్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.